హలో, వెల్కమ్ టు కృష్ణామృతం. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపిస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము బెంగళూరు వచ్చాము మా అత్తగారింటికి. మా అత్తగారు మా మరిది వాళ్ళందరూ ఒకే కాంపౌండ్లో ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లో పూజ గదులు చాలా అద్భుతంగా ఉంటాయి. సో వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ డివోటీస్ కాబట్టి వాళ్ళ పూజ గదులు ఎలా ఉన్నాయి ఏంటి ఆ విశేషాలు చూసేద్దాం. సో ఇది మా బావగారు వాళ్ళ ఇల్లు. సో వాళ్ళు పూరి జగన్నాథ్ స్వామితో పాటు లడ్డు కృష్ణాని, అదేవిధంగా ఇస్కాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారిని ఇక్కడ కొలువు చేసుకున్నారనమాట. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వీళ్ళకి భోగ్ సమర్పించిన తర్వాత, అంటే వీరికి భోజనం పెట్టిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. సో ఇది మా అత్తగారింట్లో పూజ గది అన్నమాట. సో ఇక్కడ కింద మా మరిది వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటి పూజ గది ఎలా ఉంది చూసేద్దాం పదండి. సో ఇది మా మరిది గారి ఇంట్లో పూజ గది. వీళ్ళు కూడా ఇవ్వండి సుదర్శన పూరి జగన్నాథులతో పాటు వారు కూడా ఉంటారనమాట. ఇక్కడ విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి కొలువై ఉన్నారు. అదేవిధంగా గణపతి, అన్నపూర్ణాదేవి ఉన్నారనమాట. ఇక్కడ పంచతత్వ మరియు శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు. ఇది మా మరిది గారి పూజ గది. ఇక్కడ ఇంకొక మరిది గారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ముందు ఇక్కడ చూసారు కదా, ఇదైతే మా మరిది హర్ష అని ఉన్నారు. తను ప్రతి ఒక్కటి పర్టికులర్ గా చూసి మరీ చేయించుకున్నారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను. ఇది మొత్తం కూడా స్టోన్లో ఈ విధంగా చెక్కించుకొని శివుడిని, నందిని, అదే విధంగా నంది నోట్లో నుంచి నీళ్లు వచ్చే విధంగా ఇక్కడ ప్లాన్ చేసి చేయించాడనమాట. తనకి ఎప్పటి నుంచో అలా చేయించుకోవాలని ఉండేది. సో అందుకని ప్రతిదీ పర్టికులర్ గా చూసి 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 చేయించుకున్నాడు. చూస్తున్నారా, ఆ నంది నోట్లో నీళ్లు పడుతుంది కదా, అది చుట్టూ ఉండి మధ్యలో ఆలయం ఉన్నట్టు పెట్టుకున్నాడు అనమాట. చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఎంత మంచిగా చెక్కించారో. సో ఈ విధంగా వాటర్ అంతా చుట్టూ ఉంటుంది, మధ్యలో ఇలా టెంపుల్ లాగా ఉందన్నమాట. సో ఈరోజు పొంగల్ కాబట్టి అన్ని ఇంట్లో ఒకసారి రౌండ్ వేసుకొద్దామని వచ్చాను. నాకు మీకు చూపించినట్టు ఉంటుంది, అదేవిధంగా ఒక వ్లాగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వెంటనే షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూడబోయేటువంటి వెంకటేశ్వర స్వామి చాలా చిన్న మూర్తి, కానీ ఆ మూర్తికి ప్రతి ఒక్కటి తన దగ్గరుండి బంగారుతోటి చేయించాడనమాట. మూర్తి ఏమో పంచలోహ విగ్రహము, కానీ దానికి వేసినటువంటి ఆభరణాలు కావచ్చు, అవన్నీ కూడా కిరీటము, ఆభరణాలు. ఆ కిరీటంలో ఉన్నది వచ్చి నీలం రాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మా మరిది తన ఇష్టంగా ప్రతి ఒక్కటి పర్టికులర్గా ఇలానే ఉండాలని చేయించాడనమాట. వీళ్ళంతా కూడా మా మరిది కానీ ఇంకొక మరిది మా బావగారు కూడా కానీ మొత్తము ఇస్కాన్ టెంపుల్ డివోటీస్. వాళ్ళు ప్రతినిత్యము దేవుడి దీనిలోనే ఉంటారనమాట. ఇక్కడ చూడండి, చుట్టూ నీళ్లు, మధ్యలో ఈ టెంపుల్ లాగా వచ్చింది. ఈ టెంపుల్ లా అక్కడ పైన లక్ష్మీదేవిని కూడా స్టోన్తో చెక్కించారనమాట.
సో ఇదండి మొత్తానికి ఈరోజు మా అత్తారింట్లో పూజ గదుల వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు మున్ముందు రాబోతున్నాయి. చాలా టెంపుల్స్ విజిట్ చేశాను, అవన్నీ కూడా మీకోసము షేర్ చేసిస్తాను.